హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీళ్ళేంటి పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారని చూస్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నామో మీకే తెలుస్తుంది లాస్ట్లో. చాలా డేస్ అవుతుంది కాదు, చాలా ఇయర్స్ అవుతుంది మేము ఇట్లా బయటికి వెళ్ళాక ఫ్యామిలీతో. ఇప్పటికి కుదిరింది, ఇప్పుడు వెళ్తున్నాము. ఇంకా చిన్నప్పుడు వెళ్ళాం, నా చిన్న ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. ఇప్పుడైతే ప్రజెంట్ మేము జూబ్లీస్లో ఉన్నాము. ఇంకా పెద్దమ్మ గురించి చూసుకుంటూ వెళ్తున్నాము. ఇంకా 1 అవర్ తర్వాత జర్నీ చేశాక మళ్ళీ ఆకలి అయింది. ఇక్కడ బండి ఉంటే ఇంకా ముందర ఉంటేదో లేదో తెలియక ఇక్కడ తిన్నాము. నేనైతే దోశ చెప్పాను, దోశ అయితే ఫుల్ మాడిపోయింది వచ్చింది. నాకైతే ఫుల్ మాడిపోయింది, మూడు మొత్తం అప్సెట్ అయిపోయింది. ఆ దోశ చూసి తింటుంటే మా చెల్లెని ఇంకా అట్లానే తింటారు. మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. మేమైతే ఏమంటారు కల్వకుర్తి నుంచి అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి అయితే కొంచెం దగ్గర అవుతుంది అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్తున్నాం. ఇక్కడైతే పెద్దమ్మ గుడి ఉంది. అది అంటే ఎల్లమ్మ గుడి ఏ గుడి నాకు తెలియదు అంత, బట్ ఫేమస్ గుడి అది, అందరు వెళ్తారు అక్కడికి. నేనైతే ఇప్పుడు చూస్తున్నా ఫస్ట్ టైం. ఇంకా మా చెల్లి చూడండి, నేను ఎట్లా చేస్తే అట్లా చేస్తుంది, మస్తు ఓవరాక్షన్ చేస్తుంది. ఇక్కడైతే డ్యామ్ దగ్గర ఉంది ఆ గుడి. ఆ గుడికి తప్పకుండా విజిట్ కానీ, మంచిది. ఆ గుడికి విజిట్ అయితే మంచి జరుగుతుంది. ఇదైతే ఆ డ్యామ్ కాదు, ఆ పెద్ద డ్యామ్ వాటర్ విప్పితే ఈ డ్యామ్లోకి వస్తాయంట. అప్పుడు వరకు ఇంకా ఇది ఇంతే. ఇంకా జంగల్లోకి అయితే ఎంటర్ అయినాం. అక్కడ ఉంది నల్లమల్ల అడవి ఫారెస్ట్. అబ్బా ఎంత బాగుంటుందో, అసలు పీస్ఫుల్గా ఉంటుంది. బట్ అన్నీ పులులు అవే ఉంటాయి అక్కడ. ఇక్కడైతే పార్క్లా ఉంది, చిన్నపిల్లల్ని తీసుకొస్తే మంచి విజిట్ కాండి. అక్కడ చాలా బాగుంది పార్క్, లోపల గ్రీనరీ మంచి పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మొత్తం ఇంకా ఇండ్లే ఉన్నాయి. ఇక్కడ ఇంకా చిన్న ఊరు ఉంది, ఆ ఊరు దాటినాక ఇంకా 2 ఊర్లేమో ఉంటాయి. ఇంకా తర్వాత మొత్తం ఫారెస్ట్. ఇక్కడ మళ్ళీ టోల్ గేట్లా వచ్చింది. మళ్ళీ ఇక్కడ 50 రూపీస్ ఛార్జ్ చేశారు. మాకైతే 50 రూపీస్ చేశారు. మళ్ళీ ఏ వెహికల్కి ఎంత ఉంటుందో తెలీదు. మళ్ళీ ఫారెస్ట్లోకి వెళ్ళాం. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. అబ్బా వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారో కానీ నాకు మంచిగా కవర్ ఇచ్చారు, ఫుల్ నడిపిస్తుంది ఈరోజు. ఇంకా నెక్స్ట్ అయితే లంచ్కి అయితే ఆగాము. మళ్ళీ ముందర ఏది దొరకదు, షాప్స్ ఏమి ఉండవు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ లంచ్ తినేసి బయలుదేరదామని. టైం అయితే 1 అవుతుంది, అందుకే ఆకలేసాగా. ఇంకా మా చెల్లి మా పాపతో ఆడుకుంటుంది. తిన్నాక మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఇంకా స్టార్ట్ అయిపోయినాం. 1 అవర్ దాటిందేమో స్టార్ట్ అయ్యి, మళ్ళీ స్టార్ట్ అయిపోయి అలా వెళ్తున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి తిన్నది అరిగే వరకు 1 అవర్ మళ్ళీ జర్నీ చేశాక లాస్ట్కి ఇంకా ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయినాం. ఫారెస్ట్ అయితే మస్తు ఉంది అసలు, గ్రీన్. ఇంకా ఫారెస్ట్లో అయితే ఇంకా దీనికి రూల్ ఉంది, ఈవినింగ్ అయితే గేట్లు అయితే మూసేస్తారు. సాయంత్రం ఇంకా నైట్ అవుతుంది కాబట్టి ఎనిమల్స్ తిరుగుతాయని గేట్లు అయితే బంద్ చేస్తారు. ఫైనల్గా 2 అవర్స్ తర్వాత మళ్ళీ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాం. మా చెల్లి అయితే ఫస్ట్ టైం శ్రీశైలం రావడం, అందుకే మంచి ఎగ్జైట్లో ఉంది, అన్ని వీడియోలు తీసేసుకుంటుంది బ్రిడ్జ్ చూడగానే. ఇంకా నేనైతే వచ్చా, అప్పుడు బస్లో వచ్చా, బట్ ఆటోలో అయితే రాలే. అందరం ఫ్యామిలీ కలిసి రాలేదు ఎప్పుడు, ఇదే ఫస్ట్ టైం. నేను మా డాడీ అయితే అప్పుడు వచ్చినాం. మా డాడీ మాల వేసినప్పుడు మొత్తం తిరిగిండు. 3 ఇయర్స్ 4 ఇయర్స్ మాల వేసిండు మా డాడీ, 5 ఇయర్స్ వరకు మొత్తం తిరిగిండు అనమాట. అందుకే మా డాడీకి అన్నీ తెలుసు. ఇంకా కోనేట్లో స్నానం చేద్దామని చెప్పేసి కోనేటి దగ్గరికి వచ్చాము. మేమైతే మా డాడీ బోట్ ఎక్కి డాడీ అని అడుగుతున్నాము. ఇంకా మా చెల్లి ఫస్ట్ టైం కదా నీళ్ళలో మునగట్లేదు, మా డాడీ పట్టుకొని మరి ముంచుతుండు. నేనైతే ఇంకా మా మమ్మీ వస్తే మా పాపను పట్టుకుంటే నేను వెళ్ళి మునిగి వస్తా.
ఫైనల్గా బోట్ అయితే ఎక్కినాం, కానీ కొన్ని నీళ్ళు ఉన్నాయి, చాలా నీళ్ళు ఉన్నాయి అంట. అది మొత్తం ఇట్లా రాళ్ళని మునిగిపోయి అంట, కొన్ని ఉన్నాయి కనిపిస్తుంది. కానీ ఇంకా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయంట, 20 meters వరకు ఉంటాయంట చేపలు, పెద్ద ఉన్నాయంట. ఇంకా దూరం నుంచి చిన్నగా కనిపించింది, దగ్గరికి వెళ్తే మస్తు పెద్దగా ఉంది. ఇంకా చెరువు అంతా మొత్తం తిరిగేసాక స్నానం చేసుకొని ఇంకా దర్శనానికి వెళ్ళేది. పైకి వెళ్ళాక చూపిస్తాను. ఇంకా ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇది ఇంకా ఎంట్రన్స్ అనుకోని, ఎంట్రన్స్ ఇది. ఇంకా ఇక్కడ శివలింగము అన్నీ ఉంటాయి. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ గుడి లోపలికి వెళ్ళాలంటే అన్ని రూట్లు బంద్ ఉన్నాయి. ఇంకా వేరే సైడ్ వెనకాల ఊర్లో నుంచి అక్కడ నుంచి వెళ్ళాము గుడిలోకి. ఇంకా ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాం, కానీ 5 o'clockకి గుడి తెరుస్తారంట. అంతవరకు మళ్ళీ ప్రసాదం అంటే జనాలు ఎక్కువ ఉన్నారు, ప్రసాదం ఉండదేమో అని చెప్పేసి ప్రసాదం తీసుకున్నాం. ఇక్కడ నేను మా పాప అయితే బొట్టు పెట్టుకున్నాను. ఇంకా వీడియో అయితే తీయలేకపోయినా, ఎందుకంటే ఫోన్ అలో లేకుండే. నాకంటే ముందు ఒక ఆమె ఉండి 3 phones పట్టుకొచ్చింది. ఆమెను అట్లనే పక్కకు దొబ్బేసారు, హుండీలో వేశారంట ఫోన్లో, జాగ్రత్త. అసలు క్రౌడ్ అయితే ఫుల్ ఉండే, అసలు కొట్టుకొని వెళ్తారు అందరు జనాలు. అసలు ఉరుకుతున్నారు, ఎంత ఫాస్ట్గా ఉరుకుతున్నారు. ఇంకా మేము లేట్గా పోయినా దర్శనం అయితే మంచిగా వేసుకొని వచ్చినాం. దర్శనం అయితే బాగా అయింది, రాత్రి ఇట్లా గడిచిపోయింది మాకు. ఇంకా మార్నింగ్ అయితే 6 అవుతుంది. ఇక్కడ హోటల్ ఉంటే అక్కడ ఆపి ఇంకా మంచిగా బ్రిడ్జిని చూస్తూ బ్రష్ చేసుకొని కాఫీ తాగి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం మేమైతే. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఉమామహేశ్వరం టెంపుల్కి అయితే వెళ్తాము. ఆ వ్లాగ్ అయితే నెక్స్ట్ వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ అయితే కన్ఫర్మ్ చేసి వెళ్ళాలబ్బా. మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.